మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ పెద్దపల్లి పార్లమెంట్ ఎలక్షన్ ప్రకారంగా అన్ని 7 నియోజకవర్గాలు నేను తిరుగుతున్నాను. అక్కడ స్పందన చూసి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఈసారి ఎట్లా కాంగ్రెస్ అభ్యర్థి వంశీని గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కంకణం కట్టుకున్నారు. అందరు కూడా ఇదే చెప్తున్నారు. సార్, ఎప్పుడైతే మీ నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఎంపీగా ఉండేనో ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేశారు. సింగరేణి కార్మికులకు సింగరేణి సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడారు. దాంతో పాటు జైపూర్ పవర్ ప్లాంట్ అన్ని చోట్ల కూడా మంచినీటి సౌకర్యాలు ఇవన్నీ కూడా కల్పించారు. మీరు కూడా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెనింగ్, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా మీ హయాంలో చేశారు. ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాల్క సుమన్, 5 సంవత్సరాలు వెంకటేష్ నేత. ఈ సమయంలో మాకు ఎంపీ ఎవరని కూడా మాకు తెలియదు. ఎప్పుడు కూడా ఇక్కడ కూడా మాతో వచ్చి చర్చించి మా సమస్యలు ఏమున్నాయని చెప్పి కనుక్కోలేదు. మేము ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ధర్మపురి వచ్చినప్పుడు నిజంగానే నేను కూడా ఆశ్చర్యపడిపోయినా. 50,000 మంది 1 గంటల నుంచి 7:30 వరకు సాయంత్రం వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే వరకు రేవంత్ రెడ్డి గారిని విని వారు ఏదైతే ఆ కమిట్మెంట్ ఉన్నదో ప్రజలలో కాంగ్రెస్ కి ఓటేస్తామని ఆ రోజు కనబడడం జరిగింది. ప్రజలలో కూడా ఒక ఆందోళన ఉంది. అరే, భారతీయ జనతా పార్టీ వస్తే వాళ్ళు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తా అంటున్నారు, రిజర్వేషన్స్ జప్తు అయిపోతాయి, బీసీ రిజర్వేషన్స్ పోతాయి, ఎస్సీ రిజర్వేషన్స్ పోతాయి అని చెప్పి ప్రజలందరిలో మైండ్ లో ఒక ఆందోళన ఉంది. వాళ్ళు కూడా ఇదే అనుకుంటున్నారు. అరే ఏంటిది, మోడీ గారు మాకు ఒక్కొక్క అకౌంట్ లో బయట దేశాల నుంచి పైసలు తీసుకొచ్చి 50-15 లక్షలు ఇస్తానని చెప్పి కమిట్మెంట్ చేశారు. కానీ వారు ఇండస్ట్రియలిస్ట్కే 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ప్రజలకు ఏదైతే ఆదుకోవాలో ప్రజలను ఆదుకోవటం లేదు. కానీ అక్కడ ఒక వైపు గ్యాస్ సిలిండర్ ధర 460 నుంచి 1,200 చేసిండు, పెట్రోల్ ధర 60 రూపాయల నుంచి 110 రూపాయలు చేసినాడు, నూనె ధర 50 రూపాయల నుంచి 150 రూపాయలు చేసినాడు. మనకి బీద ప్రజలకేమో నిత్యావసరాల ధరలు పెంచిండు. కానీ అక్కడ ఇండస్ట్రియలిస్ట్ కి 16 లక్షల కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. ఇది ఏంటి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. రాహుల్ గాంధీ గారు వస్తే ప్రత్యేకంగా మహిళలకు నెలకు 8,500 రూపాయలు ఏదైతే వారు చెప్పినారో చకాచక్ వాళ్ళ అకౌంట్ లో వేస్తామని చెప్పి ప్రజలకు ప్రత్యేకంగా ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు అని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ట్రైనింగ్ కోసము, వారికి స్టార్టప్ కోసము 1,00,000 రూపాయలు వారు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రజలలో ఒక భరోసా వచ్చింది. ఇండియా కూటమి వస్తే ప్రజల కోసం పనిచేస్తారని చెప్పి. సో ఈసారి డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 12 నుంచి 14 సీట్లు డెఫినెట్లీ గెలుస్తుంది.